వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కొలువుదీరిన ప్రభుత్వం, చంద్రబాబు సహా 24 మందితో ప్రమాణం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, ప్రమాణం అనంతరం చిరంజీవి ఆశీర్వాదం. మోదీని హక్ చేసుకుని చంద్రబాబు ఎమోషనల్, చిరుతో ముచ్చటించిన ప్రధాని. సాయంత్రం తిరుమలకు చంద్రబాబు, కుటుంబ సభ్యులతో వెళ్లనున్న సీఎం. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి, లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం, 57,000 మంది అర్హత సాధించిన అభ్యర్థులు. భారీ వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన. ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదిండ్ల మనోహర్ సహా మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపులపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జనసేన కీలక శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదిండ్ల మనోహర్ సహా మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపులపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జనసేన కీలక శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదిండ్ల మనోహర్ సహా మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపులపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జనసేన కీలక శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ సిద్ధమైంది. మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత నిలిచారు. ఆమె తర్వాత నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండి ఫరూక్, నారా చంద్రబాబు నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు. ఆయన రాత్రికి కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకుంటారు. చంద్రబాబు దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తిరుపతి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని హగ్ చేసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని హగ్ చేసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార వేడుకకు విచ్చేసిన సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వద్దకు ఆమె సోదరుడు నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వచనం తీసుకున్నారు. సోదరిని ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పారు బాలయ్య. తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా
57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరు కాగా 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్ 2లో 34.18% అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు బట్టి. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాలలో మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. పాఠశాలలు ప్రారంభ సమయంలోనే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, మౌలిక వసతులు కల్పించామన్నారు. నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో విద్యార్థులు తమ కాళ్ల మీద బ్రతికే విధంగా విద్యా ప్రణాళిక ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యాశాఖ ప్రతి పాఠశాల అవసరాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. నీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నిటి చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. నీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2,000 కోట్లు బట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాటిచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా ఇప్పటికి సగానికి సగం అయినాయి అని అనుకుంటున్నా నేను. ఇంకా మిగిలిన సగం కూడా క్వాలిటీ తోటి, పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను ఇస్తామన్న హామీకి జీవో జారీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట గవర్నమెంట్ హై స్కూల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతిరోజు పిల్లలు పాఠశాలలకు వచ్చినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందన్నారు. 5 ఏళ్లుగా సిద్దిపేట 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి లేదా 2వ స్థానాల్లో ఉంటుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో మన ఊరు మన బడి క్రింద పెండింగ్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశాయన్నారు. పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అఫ్కోర్స్ ఈ స్కూల్లో హాస్టల్ విద్యార్థులు ఉండడం,
సుదూర ప్రాంతాలు నారాయణ్ ఖేడ్, జోగిపేట్ నుంచి కూడా వస్తుంటారు కనుక మొదటి రోజు వాళ్ళు రాకపోవచ్చు. హాస్టల్ ప్రారంభమై హాస్టల్లో ఉండి రావాలంటే కొంత టైం పడుతుంది. 450 మంది విద్యార్థుల్లో 10%, బహుశా 45 మంది వచ్చినట్టున్నారు ఈరోజు మొదటి రోజు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం, తల్లిదండ్రులకు కొంత రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల, విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్ అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ మల్టీపర్పస్ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, అందుకోసం 1100 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాఠశాలల రీఓపెన్ సందర్భంగా గోషామహల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత 10 ఏళ్లుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధికి నోచుకోలేదని బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేదంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేదోళ్ళ స్కూల్, ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్ కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని ఒక మా మనసులో ఉంది. కానీ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏం చేయలేము. మేము పోతాం, స్కూల్ పోతాం, అక్కడ ఉన్న ప్రాబ్లం రాసుకుంటాం, లెటర్ పరంగా కలెక్టర్ గారికి ఇస్తాం, అది పెండింగ్ గతంలో అయ్యేది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మాకు తెలుసు. కానీ డెవలప్మెంట్ పరంగా పూర్తి సహకారం మాది ఉంటది. మీ ఆశీర్వాదం కూడా మా గౌశామేలు. ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్లల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లను వేసుకునే పరిస్థితి లేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలోని పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వ సహకారం అందించాలని మంత్రి పొన్నంను కోరారు రాజాసింగ్. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ఇతర ముఖ్య అంశాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో మున్నేరు కరకట్ట పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. కాంట్రాక్ట్ సమయం గడువు ముగిసి 4 నెలలు దాటినా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను, కాంట్రాక్టర్ల మీద మండిపడ్డారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని మంత్రి పొంగులేటి చెప్పారు.
ఎనీథింగ్ టు ఎనీబడి. ఇట్ ఇస్ వెరీ క్లియర్. సో బ్యాచెస్ ని మీరు ఇంక్రీజ్ చేయండి యుద్ధ ప్రాతిపదికతో. బ్యాచెస్ మళ్ళీ మీకు రైన్స్ వచ్చి ఫ్లడ్ వస్తే చేయలేరు. ఫౌండేషన్ లెగ్స్ వస్తే మీ వర్క్ జరిగిపోతుంటుంది. మీకు కూడా లాస్ లేకుండా ఉంటుంది. జోరున వర్షం పడుతున్నా బీసీ సాయిల్ కాదు కాబట్టి కాంక్రీట్ వర్షం పడి. తెలంగాణలో విచారణ కమిషన్లు వేగం పెంచాయి. ఇటు కాళేశ్వరం అటు పవర్ కమిషన్లు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకుంటున్నాయి. నిజాలు తెలుసుకున్న తర్వాతే ఆర్థికపరమైన అంశాలను విచారిస్తామన్నారు. తెలంగాణలో కాళేశ్వరం విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయని ఆ రెండు శాఖలకు సంబంధించిన అంశాలపై విద్యుత్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ కమిషన్ కు ఎల్ నరసింహారెడ్డి, కాళేశ్వరం కమిషన్ కు పినాకి చంద్రఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. విద్యుత్లో యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుండగా కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో అవకతవకలకు సంబంధించిన విచారణ చేస్తోంది. రెండు విచారణ కమిషన్లు దాదాపు 3 సార్లు ఇప్పటికే అధికారులతో భేటీ అయ్యాయి. అదేవిధంగా ఫీల్డ్ విజిట్ కూడా రెండు కమిషన్లకు సంబంధించిన చీఫ్లు చేశారు. విద్యుత్ కమిషన్ కి సంబంధించి చీఫ్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖలో దాదాపు 30 మంది తాజా మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం డి ప్రభాకర్ రావు, అప్పటి శాఖకు కీలక అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్ కుమార్ నోటీసులకు పోస్టు ద్వారా రిప్లై ఇచ్చినట్లు కమిషన్ లోని అధికారులు తెలుపగా సీఎం డి ప్రభాకర్ రావు మాత్రం డైరెక్ట్ గా కమిషన్ ముందు హాజరై లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఇక అప్పుడు ఎలక్ట్రిసిటీ కమిషనర్ గా పనిచేసిన సురేష్ చందర్ సైతం కమిషన్ ముందు స్వయంగా హాజరై లిఖిత సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమందిని విచారణకు పిలుస్తామన్న చర్చ పవర్ కమిషన్ లో జరుగుతోంది. ప్రస్తుతానికి టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయం మీద కసరత్తు చేస్తున్న కమిషన్ త్వరలోనే ఓ ప్రజాప్రతినిధికి సైతం నోటీసులు ఇస్తుందన్న చర్చ ఉంది. కాళేశ్వరం కమిషన్ కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీలను, నోడల్ ఆఫీసర్స్ టీంను ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్ ని కంప్లీట్ చేసుకుంది. కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ఇప్పటికే విచారణ ప్రారంభం అయిందని, అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయన్నారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామని, పబ్లిక్ నోటీస్ పీరియడ్ లో 54 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని విచారణ చేస్తామన్నారు. అదేవిధంగా ఫిర్యాదులలో ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందలేదని, అందించాలని కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఏజెన్సీలను సైతం పిలుస్తున్నానని, నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద ఉన్న సమాచారం తీసుకుంటున్నామన్నారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని, కానీ విచారణ మాత్రం వేగంగా జరుగుతుందన్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది, అందుకే కొంత ఆలస్యం అయ్యిందన్నారు. నోటీసులు ఇచ్చిన వారిలో 7 మంది సోమవారం విచారణకు హాజరు కాగా మరో 18 మందిని మంగళవారం విచారణకు రావాలని పిలిచామన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక ఇర్రెగ్యులారిటీ, ఆర్థిక అంశాలపై విచారణ మొదలవుతుందన్నారు. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులన్నీ అందాయన్నారు. వాటి పరిశీలన జరుగుతుందన్నారు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు హాజరై మరోసారి కమిషన్ అడిగిన సమాచారం ఇచ్చి వెళ్లారన్నారు. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నిర్మాణం సమయంలో పనిచేసిన ఇంజనీర్లు తిరుమల్ రెడ్డి, ఇమ్షాక్ సింగ్ తో పాటు మరో అధికారి సైతం కమిషన్ ముందు హాజరై సమాచారం ఇచ్చారని ఘోష్ తెలిపారు. మొత్తానికి ఇటు కాళేశ్వరం కమిషన్, అటు విద్యుత్ కమిషన్ రెండు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. రెండు కమిషన్లకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ నెలాఖరులోపు రెండు కమిషన్లు ఏ మేరకు నివేదికలు ఇస్తాయన్నది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్రం.